మరి అలాగనే సీఎం గారు ఎవరు అంటే మన అక్కడున్న సీఎం తర్వాత ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక ఐజీ గారు, తర్వాత సిఐ గారు, తర్వాత ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన వారి యొక్క స్టేట్మెంటే మనం చూస్తే పోలీసులు వారి యొక్క నోటి నుంచి వచ్చిన మాటలు చూస్తే ఐజీ గారేమో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని 112కి ఫోన్ చేశారు, ఆ ఫోన్ ద్వారాగా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత సిఐ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, 100కి ఫోన్ చేశారని ఒక ఆయన. తర్వాత మా యొక్క సర్కిల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు అలా వెళుతూ ఉంటే ఎవరో ఒకళ్ళు ఆయనకి తెలియచేశారు. ఏమండి, ఒక ఎక్కడ న్యాయం దొరకకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? పోలీసు అధికారుల దగ్గరికి వెళ్తాం. మరి ఈరోజు ఐజీ గారు, సిఐ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారేమో ఆయన ఏదో తాగడని ఆయనేమో సాక్ష్యం ఇవ్వలేదు. ఏం చెప్పాడు? ఆయన దగ్గరికి వెళ్ళిన వాడికి బ్యాడ్ స్మెల్ వస్తుంది. కానీ ఆయన పగడాల ప్రవీణ్ గారు అనే నిర్ధారణ కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చెప్పలేదు. ఈ సర్కిల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు చెప్పలేదు. అలాగనే టీ కొట్టు అతను కూడా తాగాడు, దగ్గరికి వెళ్ళి ఇతనేం పరిశీలన చేయలేదు. ఏమండి, ఇన్ని ఆధారాలు ఉన్న ఈరోజు ఈ పోస్ట్ మార్టం చూస్తే అసలుకి మన క్రైస్తవులకి మరి దేశములో రాజ్యాంగములో ఉన్న హక్కులని ఉల్లంఘిస్తూ మరి దేశవ్యాప్తంగా మరి ఈ యొక్క పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని, ఆయన యొక్క మరణం ద్వారా ఎంతో మందిలో చైతన్యము వచ్చింది క్రైస్తవులలో. ఈరోజు నా పాయింట్ ఏంటంటే, అది పోస్ట్ మార్టం వచ్చింది కదా, అది న్యాయమైందేనా? అది నిజమైనదేనా? అది ఆ ప్రకటన చూస్తేనే అర్థమవుతుంది. ఏంటంటే ఒక దైవ సేవకుల్ని కొన్ని మతోన్మాద శక్తులు బలి తీసుకొని మా యొక్క దైవ సేవకుల్ని, సత్య సముద్రుడైన పగడాల ప్రవీణ్ గారిని, అన్నని బలి తీసుకోవటమే కాకుండా ఈరోజు ఆయన మీద ఒక నింద. ఏంటి ఆ నింద అంటే, తాగి డ్రైవింగ్ చేస్తూ ఆయన డ్రైవింగ్ చేసే వ్యక్తిని ఆ ట్రాఫిక్ లో ఉన్న ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ లో ఉన్న ఆ యొక్క ఎస్ఐ ఇన్స్పెక్టర్ ఫస్ట్ ఆయన ఎవరైనప్పటికీ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని ఏం చేయాలి? అరెస్ట్ చేయాలి. కానీ అక్కడ ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఆ యొక్క మోటార్ సైకిల్ మీద వస్తున్న ఆయన తాగలేదు, ఆయన ఏదో నీరసంగా ఉన్నాడు. అయితే ఆయన ఎండలో ఎండాకాలము డ్రైవింగ్ చేస్తున్నాడు కాబట్టి నీరసంగా ఉన్నట్టుగా కనపడ్డాడు అని అతను సాక్ష్యం ఇచ్చాడు. టీ కొట్టి అతను మరొక రకంగా సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ ఐజీ గారు మరొక రకం సాక్ష్యం ఇచ్చాడు. సిఐ గారు మరొక సాక్ష్యం ఇచ్చాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సాక్ష్యాలు. ఆఖరికి కొన్ని కోట్ల మంది ప్రజలు ఊహించినట్లుగా మేమందరం కూడా ముందరనే ఊహించాం. ఏమని ఊహించాం? మనకి న్యాయం జరగదు, క్రైస్తవులకి న్యాయం జరగదు. ఎందుకు న్యాయం జరగదని ముందరనే ఊహించామంటే, ఈరోజు మరి పరిపాలన వ్యవస్థను చూసుకుంటే మరి డిపార్ట్మెంట్ గా ఉన్నవారు ఒక రకమైన పరిపాలన చేస్తూ ఉంటే, కింద ఉన్నవారు ఎవరైతే మా యొక్క ఏపీ రాష్ట్రం మరి మంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కొద్ది గొప్ప మంచి పరిపాలన ఇస్తున్నాడు. కానీ తన కింద ఉన్న వారు మడికి సరైన సమాచారము
ఆయనకి అందించట్లేదు. ఈరోజు మా క్రైస్తవులందరి తరపున నేను ప్రకటిస్తున్నది ఏంటంటే, నేను తెలియజేయాలని ఈ రీతిగా మీ ఎదురుకు రావడానికి కారణం ఏంటంటే, మరి గౌరవనీయులు రాష్ట్ర మంత్రులు వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవిస్తుంది. ఒక క్రైస్తవుల నాయకునిగా, ఒక క్రైస్తవుని ఒక దేవుని దాసునిగా, సేవకునిగా నేను మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఈరోజు ఆ పోస్ట్ మార్టం అనేది మరి అది న్యాయం కాదు. మా యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా అందరి అభిప్రాయం ఇది. మేము ముందల్నే ఊహించాం, మాకు న్యాయం జరగదు. ఎందుకు అంటే, ఒక డ్రింకింగ్ చేస్తూ తాగి వెహికల్ నడుపుతున్న వ్యక్తి అన్స్పిట్గా ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారముగా అతను తాగి ఉన్నప్పటికీ అంత దూరము ట్రావెల్ చేయటము అది అసంభవము, అది అసాధ్యము. సుమారు 400 కిలోమీటర్ల నుంచి వస్తున్న ఆయన డ్రింకింగ్ చేస్తూ వస్తున్నాడు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రాయాడు అనేది అది పక్క మోసము. ఇది నా ఒక్కని అభిప్రాయం కాదు, కొన్ని కోట్ల మంది అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మాకు ఇలాంటి శ్రమలు కొత్త కాదు. మేము ఇక్కడే మేమేమి ఉండం. ఇది మా లోకం కాదు. ఏదో ఒక రోజున ఇక్కడ నుంచి రోగం వచ్చినా బావాలి, రోగం లేకపోయినా బావాలి, ఎలాగనైనా కానీ ఇది మాది కాదు. మేము వెళ్ళేది ఖాయమని